దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 528వ పాట పాడుకుంటూ అందులో ఉన్నటువంటి ఉపదేశమును నేర్చుకుంటూ దేవుడు మనకిచ్చే సందేశాన్ని వినడానికి మనమందరము జాగ్రత్తగా మన మనస్సును సిద్ధపరుచుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడుపు రక్షక, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడుపు రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చినడుపు రక్షక, నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చినడుపు రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవు నీవు నా కడనున్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతనే ఉన్న అనుభవనీయవే, తిన్నదాని మార్గమందున భూమి నడచద రక్షక, తిన్నదాని జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము నేత్రములు మీరు మెట్లు బలిపడి చిత్ర దృశ్యములను, శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులను, చదరగొట్టును రూపుమాపు శీఘ్రముదన రక్షక,
సల్పుదు నంటిని మహిమలో నీ ముందు చోటికి మమ్ము చేర్చదనంటివే ఇదము దాటిన దాక నిన్ను వీడనంటివి రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటివి పాప మార్గము తనికి పోవక పాదయాశల గోడక ఎప్పుడు నిన్నే వెంబడింప కృపను సంగును రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని నంటిని దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వలోక రక్షకుడు విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తునాథుని పునరుత్థాన ఆదివారపు ఆరాధన సమాజ కూటానికి దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరిని సంపూర్ణమైన ఆశీర్వాదముతో దీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేని వారు చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి మా అందరి మనోనేత్రములను మీ చేతులతోనే మీరే ముట్టి వెలిగించి మీ దర్శన భాగ్యము మాకందరికీ కలిగించి ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో మేము నడుచుకొనవలసిన మార్గమును స్పష్టముగా మాకు మీరే చూపించి ప్రత్యక్షపరచుమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన కరుణామూర్తి, కనికర స్వరూపుడా, విస్తారమైన కృప కటాక్షములు కలిగిన దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. పాపముతో నిండిన ఈ లోకములో వారమంతా సంచరించి పాప నియమము కలిగిన మా దేహములో, మా శరీరములో ఒక వారమంతా జీవించి అనేక విషయములలో తప్పిపోయి అనేక విషయములలో తొట్టిల్లి మీ సన్నిధికి వచ్చినటువంటి మా అందరి పాపములు, దోషములు, నేరములు, అపరాధములు, అజ్ఞాన కృతములు, అతిక్రమములు, అక్రమములు, మా ద్వారా జరిగిన సకల దుష్కర్మ కార్యములన్నిటినీ దయతో క్షమించి మన్నించి కలవరగిరి కొండల్లో కలుగుకొయ్య పైన వేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన శిలువ రక్తము చేత మమ్మల్ని, మా ప్రాణాత్మ శరీరములను బాగుగా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మా ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మ వశులనుగా చేసి మమ్మల్ందరినీ మీ స్వాధీనంలోకి, మీ ఆధీనంలోకి తీసుకొని మీరే మమ్మల్ని వశపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధించి సత్యమును ప్రత్యక్షపరచుమని ప్రార్థిస్తున్నాం. అల్పుడైన మీ దీనదాసుడు, కేవలం నిష్ప్రయోజకుడైన మీ దీన సేవకుడు, ఎందుకు పనికిరాని మీ అయోగ్య దాసుడు మీ పక్షముగా వాక్యమును ఉపదేశించడానికి ఉపక్రమిస్తుండగా మీ దాసుని అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధాత్మ అగ్ని చేత బాగుగా కాల్చి బంగారం వలె పుట్టము వేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతోనూ మాతోనూ రికార్డ్ అవుతున్న ఈ ఉపదేశం వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి లేఖనాలను చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా మనం పరిశోధించాలి, చాలా జాగ్రత్తగా మనము గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమా పత్రిక 6వ అధ్యాయము
రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చదవబడిన లేఖన భాగంలో పాపము అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఆ పాపమునకు వచ్చే జీతము, ప్రతిఫలము మరణము అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఇక్కడ పాపము అనే ఒక మాట, ఆ పాపమునకు వచ్చే ప్రతిఫలము, ఆ పాపమునకు వచ్చే జీతము మరణము. మరణము ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరణము, మానవ సమాజంలో మనుషులు చచ్చిపోతున్నారు కదా, దానిని మనము మరణమే అని మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి మరణము ఏదైతే ఉందో, మానవ సమాజంలో మనుషులు చచ్చిపోతున్నప్పుడు వారు మరణించినారు, వారికి మరణము సంభవించింది అని మనం మాట్లాడుకునే వ్యవహారిక భాష ఏదైతే ఉందో, అటువంటి మరణము కాదిది. ఇక్కడ పాపమునకు వచ్చే ప్రతిఫలము, పాపమునకు వచ్చే జీతము మరణము అని మనం చూస్తా ఉన్నాము. యాకోబు రాసిన పత్రికలో కూడా ఇంకా కొంచెం ఈ మాట పొడిగించబడింది. యాకోబు రాసిన పత్రిక మీరు చూడండి, 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ దురాశ అనేది ఒకటి కనబడుతుంది. ఈ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, ఆ పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనకు కనబడుతున్న మరణం, మానవ సమాజంలో మనుషులు చచ్చిపోతున్నప్పుడు మనం మాట్లాడుకునే పదము కాదు, మనం మాట్లాడుకునే ఆ మరణము కాదు. రోమా 6:23లోనైనా, యాకోబు 1:15లోనైనా పాపమునకు వచ్చే ప్రతిఫలము, పాపమునకు వచ్చే జీతము మరణము, మరణము, మరణము. ఈ మరణం అనేది మనుషులందరూ చేశారు కనుక మనుషులందరికీ సంప్రాప్తమైంది. రోమా పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏడాగు ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున
మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఇక్కడ మనకు కనబడుతున్న మరణము కూడా మానవ సమాజంలో మనం చెప్పుకునే మరణం కాదు. మనం చూస్తుండగానే ఒక లారీ ఒక బైక్ మీద వెళుతున్నటువంటి వ్యక్తికి గుద్దేసింది. మనం చూస్తుండగానే ఆ మనిషి కింద పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. ఏమంటున్నాము దానిని? మరణము. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరణము దేహములో నుండి, శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు సంభవించే చావు మరణం అని మనం మాట్లాడతాం కదా, అటువంటి మరణము కాదు. అందరూ పాపము చేసినందున, ఏమనుంది అక్కడ? మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. అందుకే రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఈ పాపానికి వచ్చే ప్రతిఫలము, ఈ పాపానికి వచ్చే జీతము మరణము, మరణము, మరణము. ఇక్కడ చెప్పబడినటువంటి మరణము ప్రకటన గ్రంథంలో వివరించబడింది. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఒక చోటనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు 2 చోట్ల వ్రాయించినాడు. ఒక మాట ఒక అంశానికి సంబంధించింది ఒక చోటనే రాయబడి ఉంటే అది సిద్ధాంతం కాదు. కానీ ఒక అంశమును కూర్చినటువంటి మాట 10 చోట్ల రాయబడినప్పుడు, కనీసం 2-3 చోట్ల రాయబడినప్పుడు అది సిద్ధాంతం అవుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే మన మైండ్ లో ఎటువంటి ఇమేజ్ ఉండాలి? ఒక పెద్ద అగ్ని గుండము, అది ఒక సముద్రంలా కనబడతాము. అగ్నిగుండం ఇటు చూస్తే మన కనుచూపు మేరకు అగ్నిగుండమే, వెనుకకు చూస్తే మన కనుచూపు మేరకు అగ్నిగుండమే, ఇటు చూస్తే మన కనుచూపు మేరకు అగ్నిగుండమే, అటు చూస్తే కూడా మన కనుచూపు మేరకు అగ్నిగుండమే. అందులో ఏమున్నాయంటే అగ్ని గంధకాలు ఉన్నాయి. ఆ అగ్ని గంధకాలు బగబగా మండుతా ఉన్నాయి, అగ్ని జ్వాలలు పైకి లేస్తా ఉన్నాయి. అందులో మనుషులు పడతా ఉన్నారు. అందులో పడ్డ మనుషులు లభో దిబో అని మొత్తుకుంటున్నారు, నోరు నెత్తి కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. అందులో నుండి బయటపడాలని అక్కడ ఇక్కడ పరిగెత్తుతున్నారు. మనం చూస్తా ఉన్నాము వాళ్ళను. గంట అయింది, 2 గంటలైంది, ఒక రోజు అయింది, కాలుతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, పళ్ళు కొరుకుతా ఉన్నారు తప్ప కాలి బూడిద కావడం లేదు. వాళ్ళు అలాగే ఉన్నారు మనుషులు, కానీ కాలుతున్నారు, నోరు నెత్తి కొట్టుకుంటున్నారు, లేకపోతే మనం మొత్తుకుంటున్నారు. ఈ అగ్నిగుండంలో మరి
ఉండకుండా తప్పించుకొని పారిపోదామని పరిగెడుతున్నారు. ఎక్కడ అవకాశం లేని పరిస్థితి. దీనిని ఏమన్నారు చెప్పండి? రెండవ మరణము. మనం చెప్పుకున్నాం కదా ఇంతవరకు. పాపమునకు వచ్చే జీతము, పాపమునకు వచ్చే ప్రతిఫలము మరణము, మరణము, మరణమని చదువుకున్నాం కదా. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. దురాశ గర్భము ధరించింది, పాపాన్ని గన్నది, పాపం పరిపక్వమై మరణాన్ని గన్నది. అలాగే ఏలగనగా పాపమునకు వచ్చు జీతము మరణము. ఈ మరణము అనే మాట అగ్ని గంధకముల చేత మండే గుండెమో అగ్ని జ్వాలలు పైకి లేస్తా ఉన్నాయి, అగ్ని గంధకాలు మండుతూనే ఉన్నాయి. అందులో పడ్డవాళ్ళు ఇక యాతన పడుతూ ఉన్నారు. కనుక ఈ రెండవ మరణము అంటే యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా కనబడుతుంది. యెషయా 5:14 అందుచేతనే అని అక్కడ చదువుకున్నాం. ఎందుచేత అని నేను అడుగుతున్నా. మీరేం చదువుతున్నారు? అందుచేతనే అని చదువుతున్నారు. నాకు అర్థం కాక ఎందుచేత అని నేను అడుగుతున్నా. ఎందుచేత? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందుచేత. ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించినందుచేత. అలాగే మనుషులందరూ పాపము చేసినందుచేత ఏలయనగా పాపమునకు వచ్చే జీతము మరణమని రాయబడినందుచేత. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నందుచేత ఏమవుతుందో చూడండి అక్కడ. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు. ఇక్కడ ఏమన్నా చెప్పండి? పాతాళము, పాతాళం అంటే అగ్నిగుండమే. అగ్ని గంధకాలు మండుతాయి, అగ్ని జ్వాలలు పైకి లేస్తాయి, అందులో పడ్డోళ్ళు బయటకు రారు. అలాగే కాలుతున్నారు కదా, కాలు బూడిదైపోతే ఏమవుతుంది? అలాగా పాతాళము గొప్ప ఆశ పెట్టుకుందట, అపరిమితముగా నోరు తెరిచిందట. ఎందుకోసం? మనుషులంతా నాలోనికే రావాలి, మనుషులందరూ వచ్చి నాలో పడాలి. పాతాళమా, అగ్నిగుండమా, కోట్ల మంది పడ్డారు కదా, తృప్తి లేదా? ఇక సాధువని అనవా అన్నదట. పాతాళానికి తృప్తి ఉండదని బైబిల్ చెప్పింది. కనని గర్భానికి కూడా తృప్తి ఉండదట. పెద్దలు కూడా అన్నారు. మరి కనని గర్భం అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళకి ఎంత సంపాదించినా, కోట్లు కూడా పెట్టినా తృప్తి ఉండదట. ఇంకా కావాలి, ఇంకా కావాలి. పెద్ద మనుషులు చెప్పినప్పుడు విన్నా, నేను బైబిల్ చదివినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. మీకు అయిందా కన్ఫర్మ్? అప్పుడు అలా మాట్లాడేవారు. సంతానం లేని వాళ్ళను సమాజం ఏమనే వాళ్ళు? గొడ్డోళ్ళు. గొడ్డోళ్లకు తండ్రి ఆశ అని సామెత. అరే వాళ్ళకే ఎందుకు? పిల్లలు కనవాళ్ళకు అట్లా లేదా? పిల్లలు కనని వాళ్ళకే అట్లుందా? ఈ పెద్ద మనుషులు చెప్పిన మాట అసలు
వాస్తవమా అని నేను ఆలోచించేవాడిని, కానీ తర్వాత సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు పెద్దల మాట సద్దుల మూట అని అనిపించింది నాకు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. జలగకు 30, సామెతల గ్రంథం 30:15. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. తృప్తి పడనివి ఎన్నిట? 3. తృప్తి పడనివి 3. ఏటివవి? ఒకటేమో పాతాళము, రెండవది కనని గర్భము, మూడవది నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తృప్తి పడనివి అన్నా ఒకటే, ఇక చాలు అని అనకపోయినా ఒకటే. చాలును అని పలకనివి, తృప్తి పడనివి. తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఇక చాలు అన్నప్పుడే తృప్తి. ఇంకా చాలడం లేదు, ఇంకా కావాలి అంటే తృప్తి లేదు. అందులో మొట్టమొదటిది ఏంటి? పాతాళము. పాతాళంలో ఎన్ని కోట్ల మంది పడ్డా పాతాళానికి తృప్తి లేదు. అపరిమితముగా తన నోరు చర్చుకొని ఉన్నది, గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది. ఆదాము ప్రస్థానం మొదలుకొని ఇప్పటిదాకా కోట్ల మంది పడ్డారు అందులో. ఇప్పటికీ ఇంకా గొప్ప ఆశ పెట్టుకొని చూస్తుంది పాతాళం. అపరిమితముగా తన నోరు చరుచుకొని చూస్తుంది. ఎవరెవరు పడిపోతున్నారు అందులో? యెషయా 5:14, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది, అపరిమితముగా తన నోరు చర్చుకొని ఉన్నది. ఎవరెవరు ఉన్నారు అందులో? గనులు, సామాన్యులు, ఘోష చేయువారును, హర్షించువారును ఏమవుతున్నారు? పడిపోతున్నారు. మనుషులందరూ పాపం చేశారు కనుక మరణం అందరికీ సంప్రాప్తమైంది. అందుచేత పాతాళంలో పడిపోతున్నారు. గొప్ప గొప్పలు అందులోనే పడిపోతా ఉన్నారు. సామాన్యులు కూడా అందులో పడిపోతున్నారు. నాకేం లేదు, నాకేం లేదని ఎప్పుడు ఏడ్చినోళ్ళు అందులోనే పడిపోతున్నారు. నాకేం కొలువా, అన్ని నాకున్నాయి, అన్ని నాకున్నాయి, ఏది కొలవలేదంటోళ్ళు కూడా అందులోనే పడిపోతున్నారు. ఎవరెవరు పడిపోతున్నారు చెప్పండి? గొప్ప గొప్పలు, సామాన్యులు, నాకు ఎప్పుడేం లేదని ఏడ్చినోళ్ళు, నాకు ఇప్పుడు కూడా అన్ని ఉన్నాయని చెప్పుకునేటోళ్ళు, మొత్తం కలిపి గంపగుత్త పడిపోతున్నారు అందులో. మరి ఇన్ని కోట్ల మంది పడ్డారు కదా, అయ్యో దాని అంటుందా? తృప్తి లేదు పాతాళానికి. ఇది రెండవ మరణం. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేఘలు ఎన్నో కడతావు, నాకంటే ఎవరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవరు ఉన్నారంటావు. లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు,
అగ్నిలో పడకుండా, అంటే అది అగ్నిగుండం, పాతాళము. ఎంతమంది మాట తృప్తి లేదు, గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరిచిందట. ఎంత నోరు! ఎక్కడో చోట కాళిక శక్తి కావచ్చు అనుకుంటా, అటువంటి బొమ్మ పెద్ద నోరు తెరిచింది. అందులో పోయేటోళ్ళు చూసేటోళ్ళంతా అందుకెళ్ళి పోయి చూడాలి. ఇంత పెద్ద నోరు తెలుసుకొని ఉంటది, పోయేటోళ్ళకి దారి అది. అందుకెళ్ళి పోవాలి, అందులో ఉన్నాయన్నీ చూసి రావాలి. అట్లా ఇక్కడ నడుస్తుంది భూమి మీద. కాళిక దేవి అయినా, కాళిక శక్తి అయినా పెద్ద నోరు తెరిచిన, ఇంత నాలుక తీసిన, నాలుక మీదకి వెళ్ళి నడుచుకుంటూ లోపలికి పోవచ్చు. అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ మంచిగా చూడవచ్చు. మళ్ళీ ఎంచక్క నోట్లకి వెళ్ళి బయటకు రావచ్చు. మన ఇంటికి మనం వచ్చిద్దాం, ఒక బిర్యానీ తినవచ్చు. కానీ ఈ పాదాలు అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది కదా, అలా పోవుడే కానీ వచ్చుడు అనేది ఇక ఉండదు. అది అగ్ని గంధకముల చేత మండే గుండము. రెండవ మరణము, అది పాతాళము. ఎంత ఘోరమైన యాతన అందులో ఉంటుందో మనం అప్పుడప్పుడు పాడుకుంటాం. నోరు నెత్తి కొట్టుకొందురయో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయో. నోరు నెత్తి అగ్ని ఆగదు, పురుగు సావదు, పొరుగు చిందులు పండ్లు పటపట. అగ్ని తిరిగి తిరిగి చూచుచుందురు, పరుగులెత్తక ఏడ్చుచుందురు. నరకమందు ప్రతి మెలకమందునయో మందు పాపు బాధపడుతున్నయో. నరకమందు ప్రతి మెలకమందునయో. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉంది, అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. కోట్ల మంది పడ్డా తృప్తి లేదు. ఇంకా కావాలి కావాలి కావాలి, ఇంకా రావాలి 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 అని అరుస్తా ఉందన్నమాట. ప్రతిరోజు కొన్ని వేల మంది పాతాళంలో పడిపోతా ఉన్నారు. ప్రభుత్వంతో ప్రియులారా, ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం మనుషులకు పొంచి ఉన్నందుచేత మానవ సమాజాన్ని ప్రేమించిన దేవుడు ఎలుగెత్తి ఘోషించి మాట్లాడుతున్నాడు. యెషయా 45:22, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. కలువరిగిరి కొండలో కలుగు కొయ్య పైన వేలాడి రక్తమంతా దారపోస్తున్నటువంటి ఆ దీన దయాళుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు అందరిని పిలుస్తా ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఏ పాపము చేత మీరు అగ్నిగుండంలో పడుతున్నారో, ఏ పాపము చేత మీరు పాతాళంలో పడిపోతున్నారు, ఆ అగ్నిగుండము, ఆ పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొని గొప్ప ఆశ పెట్టుకొని ఉందో, అందులో పడకుండా మిమ్మల్ని తప్పించి రక్షించడానికి మీ పాప పరిహారము కొరకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి నేను పాపులను రక్షించుటకే లోకానికి వచ్చి
అందరి పాపాలు మోసుకొని కలువరి కొండెక్కి ఈ కలుపు గొయ్య మీద రక్తము దారపోస్తున్నాను. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించినాడు. ప్రేమించి లోకానికి దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుణ్ణి సిలువలో యజ్ఞము గావించి సిలువలో పనిచేసి మానవ పాప పరిహారమునకు ప్రాయశ్చిత్తము జరిగించినాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము చూడండి. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. ఎందుకు? మన పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువు మనకు కనబడుతున్నాడు. ప్రకటన 5:6వ వచనంలో లోక పాపమును పరిహరించడానికి ప్రాయశ్చిత్తముగా వధింపబడిన యేసుక్రీస్తు ప్రభువు కనబడుతా ఉన్నాడు. ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు. రక్తము దారపోసి ప్రాణము పెట్టి నిన్ను నన్ను మనందరినీ దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. ఆ మాట మనకు తీతు పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇది మీకు అర్థం కావడానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసిన అవసరం వచ్చింది, లేకపోతే డైరెక్ట్ గా మీకు అర్థం కాదు. కాబట్టి తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేర్చుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరాయన? ఆయన అని ప్రారంభమైంది కదా ఈ వచనం. తీతు 2:14. ఆయన ఎవరాయన? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సమస్తమైన దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి మనలను విమోచించి మంచి క్రియలు చేయడానికి మనము ఆసక్తి గల ప్రజలకు కావాలని దేవుని కోసం మనల్ని ఏం చేశాడు? పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య మనలను రక్షించుకొనక ముందు మనము మన సొత్తు. యేసయ్య మనను రక్షించుకున్నప్పుడు ఇక మన సొత్తు మనం కాదు, మనము దేవుని సొత్తు. ఎట్లా చేసుకున్నాడు దేవుడు? తన రక్తమంతా దారపోసి తన ప్రాణమును బలిగా అర్పించి నిన్ను నన్ను మనందరినీ యేసునాథుడు తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనం అమ్మబడ్డాము కదా, మనం అమ్మబడ్డాము. దేవుడు మనలను కొనుక్కున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు
మన నెత్తి మీద ఆటన బిల్ల పెడితే రూపాయి కూడా వాడు కొనుక్కోడు, చారాన కూడా వాడు కొనుక్కోడు. మన పరిస్థితి అదన్నమాట. ఎందుకంటే మనమందరము పాపులమై శాపగ్రస్తులమై ఇక్కడ కళ్ళు మూసి పాతాళంలో అగ్నిగుండంలో పడే పరిస్థితి. ఇటువంటి వాళ్ళని ఎవరైనా కొనుక్కుంటారా? నెత్తి మీద రూపాయి పెట్టి శారాన్ని కొనుక్కోమని ఎవడు కొనడు. ఎందుకు? ఆ శారాన్ని కూడా తండ్రి అని నెత్తి మీద రూపాయి ఉన్నదిరా, రూపాయి ఉంటే ఏం లాభము? నెత్తి మీద రూపాయి ఉన్న శారాన్ని కొనుక్కోవడం కూడా నష్టమే. ఎందుకంటే మనమందరము పాపులమైనాము, శాపగ్రస్తులమైనాము. ఇక్కడ కళ్ళు మూస్తే పాతాళంలో అగ్నిగుండంలో పడే పరిస్థితి ఎవరు కొంటారు చెప్పండి? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు విలువ పెట్టి మనలను కొనుక్కున్నాడు. ఎంత విలువ! తన రక్తమంతా దారిపోసినాడు మన కొరకు. తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. అంత విలువ పెట్టి మనలను ఆయన కొనుక్కున్నాడు కనుక ఇక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ప్రభువునందు ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము చూడండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు మరి? దేవుని సొత్తు. ఒకప్పుడు దేవుని చేత మనం కనికరించబడక ముందు మనము దేవుని సొత్తు కాదు. ఎప్పుడైతే దేవుని చేత మనం కనికరించబడ్డామో అప్పుడు మనము దేవుని సొత్తు అయినాము. దేవుడు ఏర్పరచుకున్న వంశమయ్యాము, రాజులమయ్యాము, యాజకులమయ్యాము, దేవుని సొత్తు అయిపోయినాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము, మన వంశము దేవుని వంశం అన్నమాట. క్షత్రియ వంశము మాది, ఆ వంశము మాది, ఈ వంశము మాది మామూలు వంశము కాదంటాం కదా. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడో అప్పుడు మనం ఇక మన వంశంలో లేము కదా. మాది నర్ర వంశం అని మేము విర్రవీగుతాం అప్పుడప్పుడు. నర్ర విర్ర మంచిగా వచ్చింది కదా భాష. రాసుకోవచ్చు ఒక కవిత్వం. మాది తొడలికి వంశము, మాది రాగి వంశము, మాది బండి వంశము. ఇక మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా, ఏమనుకున్నావురా మాది నర్ర వంశం, మా నర్ర వంశంలో ఎవడు ఇట్లా చేయడు అని మాట్లాడతాం. కాబట్టి ఈ వంశాలన్నీ కూడా యేసు ప్రభు ఎప్పుడైతే వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చిండో ఇవన్నీ కాలం వెళ్ళి ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఎంత గొప్ప వంశం వచ్చింది మనకు, యేసు క్రీస్తు వంశావళి అందులోకి వచ్చిన మనం. అర్థమైందా? మనది ఇప్పుడు ఏ వంశము? దేవుడు ఏర్పాటు చేసిన వంశము, అది యేసు క్రీస్తు వంశావళి. ఆ వంశంలోనికి మనం వచ్చాము. ఏర్పరచబడిన వంశము
రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. చూసారా, దేవుని సొత్తైన ప్రజలము. ఇక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. మనము దేవుని సొత్తు కావడానికి దేవుని కుమారుడైన క్రీస్తు యేసే తను తాను బలిగా అర్పించుకొని మనందరినీ తన సొత్తుగా చేసుకున్నాడు. పంచకాండములు అంటే తెలుసా? 5 కాండములు అని అర్థం. పాంచ్ అంటే చేగుంట అంటే కూడా 6 గుంటలని అర్థం. 1 2 3 4 5 6 అంటే చేగుంట అంటే 6 గుంటలు. కనుక మరి ఇక్కడ మనము దేవుని సొత్తు కావడానికి దేవుని కుమారుడైన క్రీస్తు యేసు తను తాను బలిగా అర్పించుకున్నాడు. రక్తమంతా దారపోశాడు, ప్రాణం పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఇక మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు అని చెప్తూ నేను ఒక మాట అన్నాను. పంచకాండములు తెలుసా? పాంచ్ అంటే 5 కదా, 5 కాండములు. ఏంటి అవి? ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. అవి మీరు చదివితే గుర్తుంటుంది మీకు. ఈ దినాలలో అంగడి అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్నెన్నో అంగట్లో కూరగాయలు అమ్ముతారు కదా, కొన్ని అంగట్లో పశువులను కూడా అమ్ముతారు. ఇప్పుడు దుబ్బాకలో అంగడి జరుగుతుంది శనివారం, గజ్వేల్లో అంగడి జరుగుతుంది బుధవారం. ఆ అంగట్లో మేకలు కొనుక్కోవచ్చు, గొర్రెలు కొనుక్కోవచ్చు, ఆవులు కొనుక్కోవచ్చు, ఎద్దులు కొనుక్కోవచ్చు, బర్రెలు కొనుక్కోవచ్చు, దున్నపోతులు కూడా కొనుక్కోవచ్చు. ఉంటాయి పేర్లవి. వాటి మనం ఎందుకు ఇబ్బంది పడాలి? ఆదాం పెట్టిండు, అది మెల్లగా ఇట్లా ఊపుకుంటూ వచ్చినట్టు ఇది దున్నపోతు అని పెట్టిండు ఆయన. ఇంకా ఇంకొకటి ఇట్లా మెల్లగా తల తిప్పిట్లో వస్తే ఇక భార్య అని పెట్టింది. ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లన్నీ ఆదాం పెట్టినే. గజ్వేల్ బుధవారం అంగట్లో, దుబ్బాక శనివారం అంగట్లో ఆవులు అమ్ముతారు, ఎద్దులు అమ్ముతారు, బర్రెలు అమ్ముతారు, దున్నపోతులు అమ్ముతారు, మేకలు అమ్ముతారు, గొర్రెలు అమ్ముతారు, ఊరు కోళ్ళు కూడా అమ్ముతారు. అయితే డబ్బులు పెట్టి వాటిని కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు వాటిని ఏమైనా చేసుకోవచ్చా, లేక వాటికి ఏ హాని తలపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలా? మేకలు మంచిగా పెంచుకోవచ్చు, మంచిగా చూడవచ్చు. లేదు మటన్ తినాలనుకున్నప్పుడు బిర్యానీ కోసం దాన్ని కోసుకోవచ్చు. ఆ ఊరు కోళ్ళను పెంచుకోవచ్చు, వాటికి మంచిగా జాలేసి లోపల పోసి పెంచవచ్చు. ఊరు కోడికి ఖచ్చితంగా ఈరోజు తినాలనుకుంటే దాన్ని కోసుకోవచ్చు. ఎద్దులు, ఆవులు కూడా మంచిగా పాలిస్తాయి. మంచి పచ్చిగడ్డ వేసి కొద్ది పోసి మంచిగా పాలు కూడా తీసుకోవచ్చు. ఎద్దులతో నాగలు దున్నుకోవచ్చు, ఎడ్ల బండ్లు కట్టుకొని పోవచ్చు. లేదు నాకు అబ్రహం కావాలి, తప్పకుండా బలహీనమైపోయిన నాకు కళ్యాణ్ బిర్యానీ ఖచ్చితంగా కావాలంటే దాన్ని కోసి కళ్యాణ్ బిర్యానీ చేస్తే ఎవడన్నా కేసు పెట్టదా? ఎందుకు? లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కనుక వాళ్ళ దగ్గర కేసు లేదు, ఏం లేదు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఆ పంచకాండాలలో మీరు బాగా చదువుకొని మీరు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు పశువులు ఎట్లా అంగట్లో అమ్ముతున్నారో అప్పుడు మనుషులను కూడా అట్లా అమ్ముడు పోయే వాళ్ళు అన్నమాట.
అంగట్లోకి వచ్చి మనుషులు నిలబడే వాళ్ళు, వాళ్ళకు తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు. ఎవరైనా కొనుక్కుంటే జీవితాంతం వాళ్ళ కొరకు పనిచేసి బతుకుతామని. అప్పుడు జరిగే అంగట్లో మనుషులు పోయి అంగట్లో నిలబడే వాళ్ళు, పెత్తందారులు, దొరలు, కోటీశ్వరులు, వీళ్ళను లక్షలు దారపోసి కొనుక్కునేవాళ్ళు. వాళ్లకు వీళ్ళు దాసులు అన్నమాట. అయితే ఆ మనుషులను కూడా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కేసు అయితే లేదు. 24 గంటలు పని చేయించుకోవచ్చు వాళ్ళతోటి, వాళ్ళకు మంచి అన్నం పెట్టవచ్చు, అవసరమైతే అన్నం పెట్టకపోవచ్చు, వాళ్ళని ఎత్తుకోవచ్చు, ఎత్తేయచ్చు, అవసరమైతే వాళ్ళకు 4 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 4 పెట్టెల దెబ్బలు కూడా కొట్టవచ్చు. ఏం చేసినా చివరికి చంపినా కేసు లేదు. ఎందుకంటే వాళ్ళు లక్షలు దారపోసి వాళ్ళను కొనుక్కున్నారు. ఇప్పుడు లక్షలు కాదు, యేసు ప్రభువు వారు తన రక్తమును దారపోసి తన ప్రాణమును అర్పించి కొనుక్కున్నాడు. ఎంత విలువ ఎంత విలువ మనం పెట్టగలుగుతాం? విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ? 1,00,000 కోట్ల. దేవుని ప్రాణానికి విలువ కట్టగలమా? ఆ ప్రాణం ఉండే రక్తానికి విలువ కట్టగలమా? విశ్వ బ్రహ్మాండకర్త అయినటువంటి దేవాది దేవుడు ఆయన. సమస్తము యేసుక్రీస్తు ప్రభువు మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ విశ్వానికే శక్తి క్షేత్రము యేసు ప్రభువు. ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్ కావాలి కదా, విశ్వాన్ని కట్టాలనుకుంటే కూడా ఒక ప్లాట్ అవసరమైంది. ఆ ప్లాట్ పేరే నజరేయుడైన యేసు. అఖిల బ్రహ్మాండం అంతా ఆయనలోనే నడుస్తూ ఉన్నది. అంత గొప్ప దేవుడు ఆయన. తన ప్రాణం అర్పించి రక్తం దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. నేను చెప్పాను కదా, నెత్తి మీద రూపాయి బిల్ల పెడితే శారాన్ని కూడా ఎవడు కొనుక్కోడు మనల్ని. అటువంటి మనలను దేవుడు తన ప్రాణమును అర్పించి రక్తమంతా దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. ఇక మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవునికి మనము దాసులం అయిపోయినాము. దేవునికి మనం దాసురాండ్రం అయిపోయినాము. పౌలు భక్తుడు అదే చెబుతాడు, నేను క్రీస్తు యేసుకు ఖైదీని అయిపోయాను, నేను క్రీస్తు యేసుకు దాసుడనైపోయినాను. ఫిలమోను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. క్రీస్తు యేసుకి ఏమైపోయాడటైనా? ఖైదీ. ఖైదీ అంటే చిరంజీవి అంటారా? ఏమంటారు మరి? ఏదో ఒకటి అనాలి కదా మరి. ఖైదీ అంటే కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బిగించి బోండాలేసి బంధించి పెడతారు. అది ఖైదు అన్నమాట. ఖైదు అనుభవించు. ఇప్పుడు పౌలు భక్తుడు ఖైదీ అనుభవించాడు. ఆయన ఉన్నది ఎక్కువ చెరసాలలోనే, జైల్లోనే. పత్రికలన్నీ ఎక్కడి నుంచి రాశాడు? చెరసాల నుండి, జైల్లో నుండి. ఆయన కాళ్ళకు చేతులకు బోండాలు వేశారు. అంటే పెద్ద మొద్దులు అన్నమాట. మొద్దులు లేవో, పేద మొద్దులు, దానికి సంఖ్యలు ఉంటాయి, కాళ్ళకి వేస్తారు. ఇట్లా రౌండ్ ఉంటుంది చూడు, మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు, టీవీలలో చూస్తారు కదా. ఇట్లా ఈ కాలుకోటి ఇట్లా రౌండ్ ఉంటుంది, దానికి గొలుసు. ఈ కాలుకోటి, ఈ చేతికోటి, ఇట్లా అతడే ఖడ్గ బ్రహ్మరా అని చెప్తాడు కదా, ఇట్లా సంఖ్యలు అట్లా మాట అట్లా కట్టేస్తారు. పుణ్యభూమి నా దేశం. ఖడ్గ బ్రహ్మ వస్తాడు అందులో ఒక ఆయన. మొత్తం కాళ్ళకు బోండలు వేసి, చేతులకు బోండలు వేసి ఇట్లా వస్తే ఇక వస్తాడు ముందుకు కదా. మరి అట్లా అమ్మతేజ గారు కూడా కొంతమందిని బలవంతులు పట్టుకోమన్నాడు. నన్ను గట్టిగా పట్టుకోరు, నేను పోతా గొలియాది మీదకి.
నన్ను లోకులని చేసింది కదా, ఖైదు అన్నమాట. ఖైదు అంటే కాళ్ళకు చేతులకు బొండాలేసి ఎక్కడ కదలకుండా ఎటు వెళ్లకుండా చేసేదాన్ని ఖైదు అంటారు. కానీ ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? క్రీస్తు యేసు ఖైదీని. మొత్తం క్రీస్తుకు నేను అంకితం అయిపోయినాను, క్రీస్తు యేసుకు నేను దాసుడని అయిపోయాను. ఇక సర్వాధికారం ఆయనకే ఉంది. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. కొట్టని, చంపని, లేక సింహాసనం ఎక్కించని, అన్ని కలిగి ఉండేటట్లన్నా చేయని, లేకపోతే అన్ని పోయేటట్లన్నా చేయని, ఆరోగ్యం ఉండని, ఆరోగ్యం లేకపోని, క్రీస్తు యేసుకు నేను ఖైదీ అయిపోయాను, క్రీస్తు యేసుకు నేను దాసుని అయిపోయాను. ఇక నేను నా సొత్తు కాదు. యేసయ్య తన ప్రాణం అర్పించి తన రక్తం దారపేసి నన్ను మనుషులను అంగట్లో కొనుక్కున్నట్టు నన్ను కొనుక్కున్నాడు ఆయన. ఇక ఆయన ఏదైనా చేయని అనే ఆటిట్యూడ్ పౌలు భక్తునుకున్నది. నేటి క్రైస్తవ సమాజానికి ఉన్నదా? ఇటువంటి ఆటిట్యూడ్ క్రైస్తవ సమాజానికి ఉన్నదా? అన్ని మంచిగా ఉంటే హల్లెలూయా స్తోత్రం, అన్ని పెంచుకొడితే ఏ దేవుడేమో ఎన్నో ఏళ్ళ కింద నమ్ముకున్నా, ఆ నమ్మకాన్ని అన్యులే మంచిగా నవ్వుతున్నారు, తొలుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇతరు లెక్క వాళ్ళు గట్టిగా ఉన్నారు. నేనేమో ప్లాస్టిక్ లెక్క ఎక్కడిదక్కడ మెత్తబడిపోయి లొంటలు పడుతున్నా. ఉన్నాడంట దేవుడు? ఏమో పాస్టర్ ఆదివారం చెప్తాడు ఉన్నాడని. ఇక ఆయన అంతా ఉన్నాడు అనేసరికి ఏదో మేము కూడా ఇక ఉన్నది అని ఇంత కానగలేసి వస్తున్నాము. అది కాదు, పౌలు భక్తుని ఆటిట్యూడ్ ఉండాలి. నన్ను కొనుక్కున్నాడు, నేను అమ్మబడ్డాను, ఇంకా నేను నా సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తు. ఎట్లా ఉంచితే నన్ను ఉంచని, ఏ స్థాయిలో ఉంచితే ఆ స్థాయిలో నన్ను ఉంచని. ఆయన కొరకు నేను బ్రతకాలి, ఆయన లాగా నేను మారాలి. ఇక మిగతా ఏం జరుగుతుందో జరగని, భూకంపాలు వస్తాయా రాని, సునాములు వస్తాయా రాని, వడలు పడతాయా పడని, ఉపద్రవాలు వస్తాయా రాని, ఆటుపోటులే కెరటాలుగా తాడ్చేంత ఎత్తు ఎగరని, నేను క్రీస్తు యేసు ఖైదీని, క్రీస్తు యేసు దాసుని, నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఇక నేను నా సొత్తు కాదు, నా మీద సర్వాధికారము నా యేసయ్యకే ఉన్నది. ఆయనకు నేను సమర్పితుడను, సమర్పితురాను. పాడమంటే పాడతాం పాటలు, కాకపోతే కొట్టికాయని అప్పుడప్పుడు దొరకలేడు మనం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం. మా మేనంత డ్యూటీ అయిపోయినట్టు వెళ్ళిపోతుంది. అంటే ఏదో జలసేపు పూర్తి చేసిపోవాలి గుడికి వచ్చిన. మొత్తమే పోకపోతే పాస్టర్ ఏమనుకుంటాడు, మళ్ళీ దేవుడు ఏమనుకుంటాడు, విశ్వాసం కూడా ఆమె రాలేదు చూడు ఆదివారం అంటారు. కాబట్టి ఆశీర్వాదం పట్టుకొని మనం అట్లా వెళ్ళిపోతే వచ్చినాం అన్నట్టు ఉంటుంది. ప్రభువునందు ప్రియులారా, ఏమని పాడిన పాట? నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం నీకు అంకితము. ఈరోజు మనం ఒక పాట పాడుకున్నాం కదా వాక్య సందేశానికి ముందు, జీవితాంతము వరకు నీకే
సేవ సల్పుదు నంటిని జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఏమనుకోండి జీవితాంతం అని పాటిని 3 గంటలు కూడా ఉండగట్టు దిగిపోబడుతుంది. ఆ పాడిన దానికి పోయేదానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకంటే మీరు కూడా పోవద్దని అట్లా ఇప్పుడు పోతారా మీరు? పోరు. ఎందుకంటే మనమే వాటిని పాడినమా లేదా నిజంగా చెప్పండి. జీవితాంతం వరకు ఆఖరి శ్వాస వదిలి పెట్టేదాకా నీ సేవ చేస్తాను ఆయన. మనమే వాడుకున్నాం. జీవితాంతం అన్నదానికి కనీసం 3 గంటలు కదా మన మందిరంలో ఉండేది. 3:30 అవసరం అయితే 4, అంతేనా? ఈ 4 గంటలు జీవితాంతం అంటమా? ఒకరోజు కూడా కాదే. ఒక రోజు అంటే 24 గంటలు కావాలి. 4 గంటలు కూడా సేవ చేయని పరిస్థితి మనకున్నది. ప్రభువునందు ప్రియులారా, అడుగోలు జమాబంది అన్నట్టు నేటి క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తముగా మందిరాలకు వచ్చేవాళ్ళు మరి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. కూటమి అయిపోయేదాకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, కూటమి అయిపోయే దాకా పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితి మంచిది కాదు. జీవితాంతము వరకు నీకు సేవ సల్పుతున్నంటి. తర్వాత ఏం పాడారు? ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని అన్ని పోను నీవు నా కడనున్న మైకులో మా బాధలు తీరించినట్టు మళ్ళీ వచ్చింది. మైక్ లేకపోతే ఇందాక మైకులో గట్టిగా అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ వచ్చింది. సంతోషం. ఎన్ని ఆటంకములు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా యేసయ్య సన్నిధిలో ఉంటే అన్ని పోతాయి అని పాడుకున్నాం మనం. జీవితాంతం వరకు నీ సేవ సరిపోతుందంటే ఎందుకు జీవితాంతం? మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయనకు మనం ఖైదీ అయిపోయాము. ఆయన దాసులమైనాము, దాసురాంగమైనాము. ఇక మన సొత్తు మనం కాదు, మనం యేసయ్య సొత్తు. కాబట్టి మనకు రెండవ అభిప్రాయం ఉండొద్దిగా. ఏమున్నా యేసయ్యగా ఉండాలి, ఆయనకి అధికారం ఉండాలి. మళ్ళా సైడ్ అయిపోయి ఇక నేను నా సొత్తే అన్నట్టు మాట్లాడొద్దు. నేను నా సొత్తు కాదు, నీ సొత్తునయ్యా, నీ చిత్తము జరిగిల్చ కృప నిమ్మయా. నేను నా సొత్తు కాదు, నీ సొత్తునయ్యా, నీవే స్థాయిలో ఉంచిన ఆ స్థాయిలో ఉండు. నీ కొరకే ఈ బ్రతుకు నీలా
తనువు, ప్రాణము, ఆత్మ. తనువు అంటే శరీరం, ప్రాణము అంటే ప్రాణమే. ఇంకొక రకంగా జీవము అనవచ్చు. జీవము అన్న ఒకటే, ప్రాణము అన్న ఒకటే. నీకర్పితం తనువు ప్రాణాత్మలు. మనిషి అంటే 3 భాగాలు కలిస్తేనే మనిషి. ప్రాణము, ఆత్మ, శరీరం కలిస్తే ఒక మనిషి. నా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు అర్పితం. నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. నీ ప్రాణం పెట్టినావు, రక్తం ధారపోసినావు, మనుషులను అంగట్లో కొనుక్కున్నట్టు లోకంలో నుండి నీవు నన్ను విలువ పెట్టి కొనుక్కున్నావు. ఇక నేను నా సొత్తు కాదు యేసయ్యా, నేను నీ సొత్తు. నువ్వు ఏ స్థాయిలో ఉంచితే నేను ఆ స్థాయిలో ఉంటా. నువ్వు హిమాలయ పర్వతం మీద నన్ను కూర్చుండబెడితే నేను చక్కగా అక్కడ కూర్చుంటా. అలా కాదని ఒక పెంట కుప్పం మీద నువ్వు నన్ను కూర్చుండబెట్టినా అక్కడ కూడా నేను కూర్చుంటా. నడి బజార్లో దుమ్ములో నన్ను కూర్చుండబెట్టినా అక్కడ చేతులు కట్టుకొని నేను కూర్చుంటా. నా ₹1,00,00,000 సూట్ కేసు నువ్వు ఇచ్చినా అలాగున్న నన్ను ఓ పరుపు మీద కూర్చుండబెట్టినా అలా కూర్చుంటా. లేదు, కూటికి గతి లేని పేద దరిద్రునిగా నన్ను చేసిన, ఆ స్థాయిలో నన్ను ఉంచిన, అక్కడ కూడా నేను నీవే స్థాయిలో ఉంచినా ఆ స్థాయిలో నేను ఉంటును. ఇతరులాగా ఆరోగ్యం మంచిగా ఇచ్చినా ఆ స్థాయిలో ఉంచినా పర్వాలేదు. ఇక మొత్తం మట్టి పిల్లలాగా నా శరీరం అంతా క్షీణించిపోయినా ఆ స్థాయిలో ఉంచినా ఉంటా. నీవు ఏ స్థాయిలో ఉంచినా ఆ స్థాయిలో నేను అన్ని నాకు కలిగి ఉండేటట్లు చేసే స్థాయిలో నన్ను ఉంచినా ఉంటా. ఎవి కూడా లేకుండా అన్ని కోల్పోయిన స్థాయిలో నన్ను ఉంచినా. ఎందుకంటే నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. గనక నీ చిత్తమునే నేను జరిగించాలంతే. నీకొకడై ఉన్న నీ కుమారుని నాకియ్యా, వెనుదీయలేదన్నాడు కదా దేవుడు. ఆ దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా అనగానే చిత్తము ప్రభు అన్నాడు. పేరు పెట్టి పిలిచినప్పుడే అబ్రహామా అంటే దేవుడు ఏదో నా మీద పని కట్టుకొని వచ్చాడు, నాతో ఏదో పని ఆయనకుంది. కాబట్టి అబ్రహాం అన్నప్పుడే చిత్తము ప్రభు అంటే నువ్వు ఏది చెప్పినా చేసేస్తానే. అప్పుడు అడిగాడు కొడుకు. నువ్వు అడిగినాక కూడా ఏమన్నాడు? ముందే చిత్తం అన్నాడు. ఇంకేం చేస్తాడు? నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. నీ చిత్తము జరిగించ కృప నాకు ఇమ్మయ్యా. నువ్వు ఏ స్థాయిలో ఉంచినా నేను ఆ స్థాయిలో ఉంటాను. ఒకప్పుడు నాకు మంచి క్రాప్ ఉండే, మంచిగా రోమన్ కటింగ్ చేయించుకుంటుంటే, బాల్ చూసుకుంటుంటే, విస్తారమైన వెంట్రుకలు. ఆ స్థాయిలో ఉంచిండు దేవుని స్తోత్రం. ఇప్పుడు అన్ని పోయినాయి, గుండైంది. అసలు జేబులో దువ్వెన పెట్టుకుంది. నేను మంచి మంచి డిజైన్లు దువ్వెనలు వచ్చినప్పుడు ఒకటి మంచిది కొనుక్కొని వెనక జేబులో ఖచ్చితంగా దువ్వెన ఉండేది. అట్లా ఇప్పుడు నాకు దువ్వెనే అవసరం లేదు. కాబట్టి అప్పుడు ఆ స్థాయిలో ఉంచాడు. చాలామంది అప్పుడు ఫోటోలు చూసి అన్నా నువ్వు ఇంట్లో చాలా బాగున్నావేమి అంటే అర్థమైంది. ఇప్పుడు నువ్వు చాలా బాగా ఇండైరెక్ట్గా అన్నమాట. ఏం చేస్తావు? అప్పుడు అట్లా ఉండే క్రాప్ ఇప్పుడు అంతా గుణ అయిపోయింది. అంటే గుణైనా పర్వాలేదు అన్న, బాగా ఉండదు. ఏ స్థాయిలో ఉంచినా, ఒకప్పుడు మీలాగానే నేను గుడిసెలో కూర్చోండి వాక్యం ఏంటుంటే విశ్వాసం అలవాల తిమోతి పాస్టరు, తర్వాత సోలమోన్ పాస్టరు, ఇంకా ఏ పాస్టర్లు అయినా వచ్చినప్పుడు మీరు బైబిల్ చదువుతారు కదా వచనం చెప్పగానే, అట్లా చదువుతుంటప్పుడు అప్పుడు ఇట్లా వాక్య సారాంశం ఇట్లా లేదు. అధ్యాయం మొదలు పెడితే ఆఖరి దాకా అంటాడు పాస్టర్. నేను చదువుతూ ఉండాలి. ఇక చదువుకుంటే అధ్యాయం అయిపోయినాక కూడా ఆయన చూడపో అయిపోయిందని నేను అన్నాను. ఒక్కోసారి అట్లా అందరూ 33వ కీర్తన 40వ వచనం అంటే
అది లేదందుంచి నేను అంటే నేను అప్పుడు మొమాట పడకపోతుంది ఏమనుకుంటారా అని లేదు కాదు మరి అందులో ఆవచనం ఎక్కడి ఇక నేను చదువుతూ ఉంటే ఆయన అందులో అర్థం కాని మాటలు ఉంటాయి కదా ఎట్లా బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది అని ఉంటుంది అప్పుడు ఏమని చెప్తారు మాస్టర్ అర్థం కాదు అంటారు ఎందుకంటే ముంగడి పోయినాక నీతిమంతులను యెహోవా కొనిపోతున్నాడు అంటే భక్తి పరులు ముందుగా వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి అది అర్థమవుతుంది కాబట్టి చెప్తారన్నమాట ఎట్లా పిల్లలు పుట్టుటకు సమయం వచ్చుడు కానీ కనుటకు శక్తి లేదు అని చదివారు కదా అది అర్థం కాదు దాని ముందు పోవాలి అట్లా అన్న కొద్ది పోతుంటే లాస్ట్కు ఆచరణ లాస్ట్ అయిపోయిందని అందుంటే నేను అట్లా మీరు ఎప్పుడైనా అన్నారా అంటుండొచ్చు ఇంక 60 ఏళ్ళు అయినా కదా మనం సరిగ్గా కనబడాక మీరు కూడా నన్ను అంటుండొచ్చు కదా మనుషుడు ఏం చెప్తున్నావు ఆ పంటనే నేను అన్నా కదా నన్ను కూడా మీరు ఎట్లయినా ఎప్పుడన్నా అంటారు అనిపిస్తుంది ఎందుకంటే మరి వాళ్ళేం ఫీల్ కాకపోదురు ఆడ అయిపోయిందనగానే వాళ్ళు కలుపుకొని పోయేది దాని కింద ఒక అధ్యాయం లేదా చదువు అందరూ ఎందుకంటే మరి ఏం చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు అట్లా కూర్చొని మీలాగా వాక్యం మీద వాక్యం చదివేటోని ఇప్పుడు నేను 2 కుర్చీల మీద కూర్చున్నా నేను కూర్చున్న స్టేజ్ కొంచెం ఎత్తున్నదా లేదా అంటే కొంచెం ఎత్తు మీద నేనున్నా ఎత్తు కింద మీరున్నారు ఒకప్పుడు ఆ స్థాయిలో ఉన్నా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా మరి ఏ స్థాయిలో ఉంచినా ఆ స్థాయిలో నేనుంటా ఎందుకంటే నీ కొరకే ఈ బ్రతుకు నీలా మారుటకే ఈ పరుగు నా జీవితం నీకు అంకితం ఏం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం అంటారు కదా పెద్దలు నీ ఇష్టమే కృష్ణపురం అని అది ఎందుకన్నారో నాకు ఇప్పుడు తెలుస్తుంది తెలుసా ఈ సామెత మీకు నీ ఇష్టమే కృష్ణపురం మరి ఎందుకన్నారు అది తెలుసా మీకు అంటే ఎంత చెప్పినా అయినాడు ఇది నా ఇష్టం అంటాడు అరే అట్లా మంచిగా ఉండదురా అది నా ఇష్టం ఇది నా ఇష్టం ఇక ఎంత చెప్పినా అయినకపోతే నీ ఇష్టమే కృష్ణపురం రా అంటే కృష్ణపురంలో ఉన్న వాళ్ళు ఒక మాట వినరాట ఎవరిని మాట వినరాట అటువంటి కృష్ణపురం అటువంటి కృష్ణపురం పేరు వెళ్ళింది అది కాబట్టి నీ ఇష్టమే కృష్ణపురంలో ఉన్న వాళ్ళు మొత్తం అంతే అన్నమాట నువ్వు ప్రధానమంత్రి ఏం చెప్పినా దేకరు వాళ్ళు వినరు ఏందో నువ్వు మాకు చెప్పేది అంటారు వాళ్ళు ఎవరు ముఖ్యంపేట వాళ్ళు కాదు అటువంటి కృష్ణపురంలో మనం లేవు సంతోషపడాం కాబట్టి నా ఇష్టం అనొద్దు యేసయ్య దగ్గర ఏమనాలి అంతా నీ ఇష్టమే నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయి నువ్వు ఏం చేయాలనుకుంటుంది చెయ్యి అలాగున సమర్పించుకున్న వాళ్ళు చెక్కు చెదరకుండా ఉంటారు సుడిగాలి రాని జడి వానలు రాని తుఫానులు రాని ఇంత పెద్ద వడగంలే కురువని సునామీ భూకంపం 2 కలిసి వచ్చినా పర్వాలేదు చెక్కు చెదరని స్థితప్రజ్ఞులై ఉంటారు ఎందుకంటే నేను నా సొత్తు కాదు కదా నేను యేసయ్య సొత్తు కదా ఏం జరుగుతుందో జరగని అంత ఆయన చూసుకుంటాడు నా జీవితమే ఆయనకు అర్పితం చేశాను సజీవయాగంగా నేను ఆయనకు సమర్పించుకున్నాను ఇటువంటి భక్తి కావాలి నాసిరకం భక్తి తయారైంది క్రైస్తవ సమాజంలో అన్ని మంచి కొట్టి హల్లెలూయా స్తోత్రం అన్ని బెడిసి కొడితే ఎలవయ స్తోత్రం అన్నట్టుంటుంది కనుక అట్లా మనం ఉండొద్దు ఎప్పుడైతే రక్తము ధారపోసి ప్రాణం పెట్టి యేసయ్య మనల్ని కొనుక్కున్నాడో అప్పుడే ఇక మనం మన సొత్తు కాడు మనం యేసయ్య సొత్తు కనుక సర్వాధికారం ఆయనకే మనకిచ్చి మనం ఆయనకు అర్పించుకుంటే అప్పుడు మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతాం మనం ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా ఆయన మనల్ని చూసుకుంటాడు పెద్దలు అంటారు కదా ఎత్తుకుందామంటే సంకకు రాడు దించితే నడవడు అది మంచిదేనా ఎత్తుకుంటే సంక కన్నా రావాలి దించితే నడవాలని నడవాలి అటువంటి పరిస్థితి ఏం చేయాలి మనం యేసయ్య మనల్ని ఎత్తుకుంటాడు ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి ఆయన చేతిలోకి మనం పూర్తిగా వెళ్ళిపోతే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు హత్తుకుంటాడు
అద్భుతమైనటువంటి రూపంలోకి చెక్కుతాడు. ఏదైనా మనం మేలు కొరకే చేస్తాడు తప్ప మనకు కీడనేది ఆయన చెయ్యడు. ఆ విధంగా మనలను మనం ఆయనకు సమర్పించుకుందాం. క్రీస్తు యేసుకు ఖైదీ అయిపోదాం. క్రీస్తు యేసుకు దాసురాండ్రం అయిపోదాము. నువ్వు ఏ స్థాయిలో ఏ విధంగా ఎట్లా నన్ను ఉంచినా పర్వాలేదు. ఇక నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. యేసయ్యా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని ఆయన పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకుందాం. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు ఆ దేవాది దేవుడే మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశము, దేవుడు పంపిన సందేశము మన జీవితములకు, మన బ్రతుకులకు అన్వయించుకొని మనలను మనము చక్కగా స్వపరీక్ష చేసుకుందాం. మనలను మనము పరిశీలించుకుందాం. మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి. సజీవ యాగముగా యేసుక్రీస్తు ప్రభువుకు మనము సమర్పించుకున్నామా? నేను నా సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తు. ఎప్పుడైతే ఆయన తన ప్రాణాన్ని అర్పించి నన్ను కొనుక్కున్నాడు, తన రక్తము ధారపోసి నన్ను కొనుక్కున్నాడు, అప్పుడే నేను నా సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తు. ఇక ఆయన నన్ను ఏ స్థాయిలో ఉంచిన ఆ స్థాయిలో నేను ఉంటాను. ఎటువంటి పరిస్థితులు నాకు సంభవించిన ఆ పరిస్థితుల్లో నేను ఉంటాను. ఆయన చిత్తమే నేను జరిగించాలి. ఈ బ్రతికే ఆయన కొరకు. ఆయనలా నేను మారడానికే ఈ పరుగు, ఈ ఆధ్యాత్మిక యాత్ర అని యాటిట్యూడ్తో మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం.